ఈ వేమన బొమ్మ అన్ని చోట్ల నగ్నంగా ఉంటుంది, మీరేంటి ఇలాగ ఆయన పంచికట్టారు అని ఒక పంతులు గారిని విమర్శించారు. అంటే జోక్ చేశాడు. ఆయన నా శిష్యుడే శంకర్ నారాయణ గారు అని మీకు తెలుసు, ఆసిబ్రహ్మ. నేను ఆయనకి జర్నలిజంలో అక్షరాలు నేర్పించింది నేనంటే చాలా అభిమానం. ఆయన జోక్ చేశారు. అంటే ఈ పంచికట్టడానికి ఒక చరిత్ర ఉందండి, పంచి ఊడదీయటానికి కూడా ఒక చరిత్ర ఉంటుంది. మన వినోదినిగా మేడం గారికి అన్నీ స్పష్టంగా తెలుస్తాయి. హనుమంతరెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా వివరించగలరు. వేమన్ అనే వ్యక్తి వెరీ 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 పాపులర్ కవి. ఆయన పాపులారిటీ చూసి చాలామంది అసూయ చెంది ఆయన పట్ల ప్రజలు ఆకర్షితులు కాకుండా చూసేందుకు ఆయన నగ్నంగాను వేశ్యాలోనుడిగాను రకరకాల నెగిటివ్ ప్రచారం చేసి అతన్ని వీక్ చేయాలని చూశారు. కానీ ప్రజల్లో ఆయన ఎంత పాతుకుపోయాడంటే 4 రాష్ట్రాలలో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఇప్పుడు తెలంగాణ కూడా వేసుకోవచ్చు. ఈ రాష్ట్రాలలో ఆయన పద్యాలు ప్రజలు మాటల్లో రోజు సంభాషణల్లో చెప్పుకోవటము ఇది విన్న సిపి బ్రౌన్ అనే ఆయన ఆంగ్లేయుడు వాటిని అన్నిటిని ఎవరు ఈ వేమన, ఎందుకు ఈయన ఇంత పాపులర్గా ఉన్నాడు, ఎందుకు ఈయన ప్రతి విషయంలోనూ ఈ వేమన పద్యాన్ని ఒకడు చదువులేని వాడు కూడా చెప్పగలుగుతున్నాడు అని ఆలోచించి పండితుల్ని సేకరించి ఆయన ఉద్యోగంలో వచ్చిన జీతం డబ్బులతోటి ఏర్పాటు చేసి ఆయన అవన్నీ కలెక్ట్ చేశారండి, ఆయన సొంత డబ్బులతో. ఆ సిపి బ్రౌన్ గారు ఆ పని చేయకపోతే ఈరోజు వేమన్ అనేవాడు ఉన్నాడు. వేమన్ అనేవాడు సమాజాన్ని ప్రశ్నించాడు, స్త్రీలను అవమానించడాన్ని ప్రశ్నించాడు, అలాగే బడుగు బలహీన వర్గాలని అవమానించడాన్ని ప్రశ్నించాడు అనే విషయం మనకు తెలిసేది కాదు. అందువల్ల ఈ సమయంలో వేమన జయంతి సందర్భంగా మనము సిపి బ్రౌన్ గారిని తప్పకుండా గుర్తు చేసుకోవాలి. అలాగే గోదావరి జిల్లాల్లో అన్నం తినేటప్పుడు సర్ ఆర్థర్ కాటన్ని స్మరించుకునేవాడు ఉన్నారు. ఇప్పటికి కూడా సర్ ఆర్థర్ కాటన్ వేసిన ఆ గోదావరి బ్యారేజ్ ఏదైతే ఉన్నదో లక్షల ఎకరాలు సాగునీటి చేసి ఆర్థిక పరిస్థితి మార్చి మన అందరం ఈరోజు సంతోషంగా ఉండటానికి, సుసంపన్నంగా ఉండటానికి ఆయన కారకుడయ్యాడు. అలాగే వేమన కూడా మనం ఎవరి ఆధిపత్యానికి లొంగకుండా స్వతంత్రంగా ఆలోచించే విధంగా తయారు చేసిన గొప్ప వ్యక్తి వేమన. ఇలాంటి వాళ్ళు అరుదుగా పుడుతుంటారు. వాళ్ళ గొప్పతనాన్ని కొన్ని సమాజాలు గుర్తిస్తుంటాయి, కొన్ని సమాజాలు గుర్తించలేవు. కొన్ని సమాజాలు గుర్తించినప్పటికీ క్రమక్రమంగా జ్ఞాపకాల మరుగున పడిపోతుంటారు వాళ్ళు. యోగి వేమన అనే ఒక కవి ఉన్నాడు. ఆయనకు ప్రజల్లో చాలా పలుకుబడి ఉంది. ఈయనను మనకు రికార్డ్ చేయాలి, అక్షరబద్ధం చేయాలి, గ్రంథస్థం చేయాలి, భవిష్యత్ తరాలకు నేర్పించాలి అనే విషయము పట్టించుకోకుండా ఈయన అణగదొక్కాలి, ఈయన పద్యాలు ప్రజల్లో లేకుండా చేయాలని ప్రయత్నించారు. చాలామంది ప్రయత్నం చేశారు. ఇలా ప్రయత్నం చేసిన వారిలో తెలుగు మహామహులు ఉన్నారు. వాళ్ళ పేరు చెప్పుకుంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కందుకూరి వీరేశలింగం గారి పేరు వింటాం కదా మనం, విధవా వివాహాలు చేశాడు. ఏదో 10 మందికి 20 మందికి ఆయన విధవా వివాహాలు చేసిన మాట నిజమే, చాలా గొప్పవాడు, సంఘ సంస్కర్త. ఆయన రాసిన తెలుగు కవుల చరిత్రలో వేమనకి స్థానం ఇవ్వలేదు. ఆయన పేరు కూడా ఎక్కడ ప్రస్తావించలేదు. అలాగే చాలామంది ప్రస్తావించలేదు. కానీ ఆ రోజుల్లోనే వేమన బతికున్న ఆయన చనిపోయిన కొద్ది సంవత్సరాల్లోనే వేమన గ్రంథం, వేమన శతకాలు ఫ్రాన్స్ రాజు లైబ్రరీకి వెళ్ళినాయండి. అబేదుబాయ్ అనే ఆయన ఈ అన్ని కలెక్ట్ చేసి అక్కడికి తీసుకెళ్ళి పంపించాడు, రాజుగారికి బహుమతిగా పంపించాడు. అంటే జస్ట్ ఇమాజిన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ హిస్ గ్రేట్నెస్. అది మన ఇంట్లో పుట్టాడు, మనవాడు, తెలుగువాడు కాబట్టి మనం గౌరవించకపోవచ్చు. కానీ ఆయనని గుర్తు చేసుకోవడం అనేది సమాజానికి చాలా అవసరం. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఎవరి మీద ద్వేషంతో చెప్పట్లేదు, ఎవరి మీద ప్రేమతో చెప్పట్లేదు. ఇప్పుడు వశిష్ఠుడు అంటాడు. వశిష్ఠుడు ఏమంటాడంటే జ్ఞానం ఎవరి దగ్గర ఉన్నదో వాడు తన జ్ఞానాన్ని పంచకపోతే వాడు రాక్షసుడైపోతాడు అని అయోధ్యలో పుత్రకామేష్టి యాగం చేసేటప్పుడు చెప్తుంటాడు. కానీ మనాడు కొంతమంది ఏం ప్రచారం చేశారంటే ఈ వేదాలు వింటే ఎవరైనా వింటే వాళ్ళ చెవులో సీసం పోయాలి. ఆ క్లాసు ఒకటి ఉన్నది ఎప్పుడు.
కానీ ఈ క్లాస్ కూడా ఉన్నది. చదువు సరిగ్గా మనకు వచ్చిన జ్ఞానం ఇతరులకు పంచకపోతే వాడు రాక్షసుడైపోతాడు అని వశిష్ఠుడు అంతటి వాడు చెప్పాడు. అలాగే విశ్వామిత్రుడు మన సృష్టికి ప్రతి సృష్టి చేసి వ్యవస్థను ప్రశ్నించి వ్యవస్థను నిలబెట్టి ప్రజలు అసలు ఏ సన్మార్గంలో పోయేలా చేశాడనే విషయం మనకు తెలుసు. అలాగే దశరథుడు కొలువులో మన అభిప్రాయాలతో ఏకీభవించేవాడు కాకుండా మన అభిప్రాయాలతో ఏకీభవించని వాడు కూడా మన కొలువులో ఉండాలని ఆనాటి రాజులకు బాగా తెలుసు. ఆయనకున్న 8 మంది మంత్రుల్లో ఒకడు జాబాలి అనేవాడు ఉండేవాడు. అతను ప్రతిదాన్ని క్వశ్చన్ చేసేవాడు. అతను క్వశ్చన్ చేయడానికే పెట్టారు మంత్రి. ఆయన ప్రతి రాజు ఏ నిర్ణయం తీసుకున్నా ఇతర మంత్రులు ఏ సలహా చెప్పినా ఆయన క్వశ్చన్ చేసేవాడు. మనకి రాముడు అరణ్యంలోకి వెళ్ళిపోయాక మనకి దశరథుడు చనిపోతాడు కదా. దశరథుడు చనిపోతే వీళ్ళందరూ వెళ్తారు, రాణులందరూ వెళ్ళి రామా నువ్వు తిరిగి వచ్చేసేయి, వచ్చి రాజ్యాన్ని స్వీకరించు అంటే రాముడు నేను రానంటాడు కదా. అప్పుడు జాబాలి ప్రశ్నిస్తాడు, రామా నువ్వు రాజు కోసము మీ నాన్నగారి కోసం పుట్టావా, నాన్నగారి కోసం బతుకుతున్నావా, లేకపోతే ప్రజల కోసం బతుకుతున్నావా? మీ నాన్నగారి కోసమే బతుకున్నప్పుడు చేశావు, వాగ్దానం చేశావు, 14 సంవత్సరాలు రాజ్యం వదిలేస్తున్నాను. మీ నాన్నగారు చనిపోయాడు కదా, ఎందుకు ఇంకా మీ నాన్నగారి వాగ్దానం మీద ఎందుకు నిలబడాలి? నువ్వు తిరిగి వచ్చేసే రాజ్యం చెయ్యి. నువ్వు యు ఆర్ కమిటెడ్ టు పీపుల్, నాట్ టు యువర్ ఫాదర్. నువ్వు రాజువి, నువ్వు సామాన్య పౌరుడివి కాదు అని క్వశ్చన్ చేస్తాడు. రాముడికి చాలా కోపం వస్తుంది, జాబాల్ని చంపడానికి వెళ్తాడు. అదంతా ఒక కథ అనుకోండి, అది అందరూ సర్దుబాటు చేస్తారు. అంటే నేను అనేది ఏంటంటే ప్రశ్నించేవాడిని కూడా రాజులు తమ కొలువులో పెట్టుకునేవాడు. అలాగే చాణక్యుడు కూడా చెప్తాడు. చాణక్యుడు ఏం చెప్తాడంటే వృద్ధాప్యంలో మన బాధ్యతలు ఏమిటి? రాజు ప్రజారంజకంగా పరిపాలన చేయకపోతే ప్రజలు ప్రశ్నించాలి. ప్రజలు ప్రశ్నించడం ఎలా అంటే సంసారులకు బాధ్యతలు ఉంటాయి, వాళ్ళు ప్రశ్నించలేకపోవచ్చు. 75 సంవత్సరాలు వయసు మళ్ళిన వారికి ఏం బాధ్యతలు ఉండవు కదా. సన్యాసులు వాళ్ళు అడవుల్లోంచి వచ్చి కూడా ప్రశ్నించాలి. ప్రశ్నించి రాజా నువ్వు సరిగ్గా పాలించట్లేదు, ఎందుకు పాలించట్లేదని ప్రశ్నించాలి. అటువంటి వరవడిలోంచి వచ్చిన వ్యక్తి వేమన. ప్రశ్నించే మనస్తత్వం, సమాజంలో తప్పులను ప్రశ్నించి ఎత్తి చూపే మనస్తత్వం. అలాగే మనకు తెలుసు కదా, భూమి బల్లపరుపుగా లేదు గుండ్రంగా ఉందని వాడిని కాల్చి చంపేశారు. అంటే అయినప్పటికీ భూమి బల్లపరుపుగా లేదు గుండ్రంగా ఉన్నదని తర్వాత మనం గ్రహించాం కదా. ఆ విధంగా ఏంటంటే ప్రశ్నించేవారు ఉండటం మన ఇంట్లో కానీ బయట కానీ పిల్లలు కానీ ప్రశ్నించటాన్ని ఎంకరేజ్ చేయండి. మనం ఏంటంటే ఒకే రకమైన ఆలోచన, ఒకే రకమైన యూనిఫామ్ థింకింగ్ అండ్ మోనోలిథిక్ థింకింగ్ అంటాము దాన్ని. ఒకే రకమైన ఆలోచన దాన్ని రుద్దటం అనేది బాగా ఎక్కువైపోయింది. అది చాలా ఏ వ్యవస్థకి మంచిది కాదు. జపాన్లో ఇది మరీ ఎక్కువైపోయి అసలు ఇన్నోవేషన్ అనేది లేకుండా పోయింది. ఈ విషయాల గురించి నాకంటే ఎక్కువగా మన వినోదిని గారు ప్లస్ హనుమంతరెడ్డి గారు మాట్లాడతారు. నాకు విలువైన సమయాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషం.